నమస్తే కోనసీమ. ఈరోజు శివరాత్రి సందర్భంగా బ్రహ్మకుమారి బిల్డింగ్లో శివరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయండి. మనం ఇప్పుడు చూస్తున్నదంతా కూడా బిల్డింగు అవుట్స్కట్స్ చూస్తున్నాం. మనం అంతా కూడా సెట్టింగ్ చూడండి ఎంత బాగా చేశారో. దీపకాంతులతో బ్రహ్మకుమారి బిల్డింగ్ అంతా కూడా మెరిసిపోతుంది. ఈ సంవత్సరం సెట్టింగ్స్ అయితే చాలా బాగా చేశారండి. మనం ఒక్కొక్కటిగా లోపలికి చూసుకుంటూ వెళ్దాం. లేజర్ షో శివలింగాన్ని పెట్టారు, అలాగే పెద్ద శివలింగాన్ని దీపాలంకరణ చేశారు. ఇప్పుడు చూస్తున్నదన్నమాట. ఓకే అండి, ఒక్కొక్కటి మనం చూసుకుందాం. అంతకంటే ముందు బ్రహ్మకుమారి బిల్డింగ్ లోపల మనకి ప్రోగ్రామ్ జరుగుతున్నాయి, చిన్నపిల్లల ప్రోగ్రామ్స్. అవి చూసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇవన్నీ చూద్దాం మనం. చూడండి, చిన్నపిల్లలు సాంప్రదాయంగా చాలా బాగా ప్రతి సంవత్సరం చేస్తారండి. ఇక్కడ చిన్నపిల్లలతో భరతనాట్యం చేయించడం, మంచి సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తారండి. సాంస్కృతిక కార్యక్రమాలు చాలా బాగా ఉంటాయండి మనకి. ఈ సంవత్సరం సెట్టింగ్స్ అయితే చాలా బాగా చేశారు. మనకు చూడండి, మొత్తం కలసం, శివలింగం, అలాగే ఎదురుగా నంది, అలాగే పువ్వులతో చేసిన డెకరేషన్లు అవి చాలా బాగున్నాయండి. మనం ప్రతి ఒక్కటి మనం చూసుకుంటూ వెళ్దాం. అలాగే చిన్న చిన్న పిల్లలతో చాలా ప్రోగ్రామ్స్ చాలా బాగా చేయిస్తారండి. అక్కడ బ్రహ్మకుమారి అక్కేలంతా కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా చాలా చక్కగా చేయిస్తారండి. అన్నీ బాగుంటాయి, మనం చూడొచ్చు. అలాగే ద్వాదశ శివలింగాలను కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. అలాగే ప్రతిదీ ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ వెళ్దాం. ఓకే అండి, ఇక వీడియో కొంచెం లెంత్గా ఉంటుంది, కొంచెం ఓపికగా చూడండి. అన్నీ కూడా మనం కవర్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే అండి, ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇక్కడ అవుట్స్కట్స్ ద్వాదశ లింగాలను కూడా మనం కవర్ చేసుకుంటూ వెళ్దాం. కానీ క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉంది. ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్క సెట్టింగ్ని బాగా తిలకిస్తూ చాలా ఆనందంగా ఉన్నారు. ఈ బిల్డింగ్ అంతా కూడా సెంట్రల్ ఏసీ రన్ అవుతూ ఉంటుంది అన్నమాట మనకి. ఇది కొత్తగా కట్టిన బిల్డింగ్ అన్నమాట అండి. గత 3 సంవత్సరాలుగా ఇది ఇక్కడే జరుగుతున్నాయి కార్యక్రమాలన్నీ కూడా. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా చేస్తారండి. ఈ సంవత్సరం అయితే కొంచెం గ్రాండ్గానే ఉన్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా మనం ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్దాం. మనకి శివరాత్రి వచ్చిందంటే కూడా అమలాపురం అంతా కూడా మనకి శివాలయాలన్నీ కూడా తెలిసిపోతాయి అన్నమాట. అందులో బ్రహ్మకుమారికి సంబంధించిన ఈ బిల్డింగ్లో మంచి మంచి సెట్టింగ్స్ వేసి భలే చేస్తారన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలను కూడా మనం కవర్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా వెళ్దాం. కొంచెం ఓపికగా చూడండి, అన్నీ మనం చూద్దాం. చూడండి, ఇదంతా కూడా మనకి బిల్డింగ్ లోపల అంతా కూడా మనకి సెట్టింగ్ చూడండి ఎంత బాగా చేశారో, చాలా బాగుంది. ఒక పక్క పిల్లల ప్రోగ్రామ్స్ అవుతుంటాయి, అలాగే భక్తులు కూడా ద్వాదశ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటూ అలాగే పిల్లల ప్రోగ్రామ్స్ కూడా చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. చూడండి, చిన్న పాప ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తుందో, నిజంగా చాలా బాగుంది, చాలా బాగా చేస్తారన్నమాట. నిజంగా శివరాత్రి వచ్చిందంటేనే ప్రతి చోట, ప్రతి ఊర్లోని, ప్రతి గ్రామంలోని సందడే సందడమాట నిజంగా. అదే మనం అమలాపురానికి ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న విలసవెల్లికి వెళ్ళినట్టయితే కనుక విలసవెల్లిలో చాలా బాగా చేస్తారండి. కాకపోతే ఈ సంవత్సరం మనం ఇక్కడ ఉండటం వల్ల ఇంకా మనం విలసవెల్లి అయితే వెళ్ళలేకపోతున్నాం. వచ్చే సంవత్సరం అయితే కవర్ చేద్దాం, ఎందుకంటే ఉన్నది ఒక్కడే కాబట్టి అన్ని వీడియోలో కవర్ చేయలేను కాబట్టి ప్రస్తుతానికి ఈ సంవత్సరం ఇక్కడితోనే ఆగిపోయింది కాబట్టి ఇక్కడే మనం కవర్ చేసుకుంటాం. ఓకే, శివయ్య అనుగ్రహం ఉంటే మళ్ళీ సంవత్సరం మనం అక్కడ కూడా కవర్ చేసుకుందాం. అంటే మనం ఇక్కడ ఎక్కువగా ప్రోగ్రామ్స్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నామండి. అంటే చిన్నపిల్లలు చేసి డ్యాన్స్ కోసం కానీ నృత్యానికి కానీ సంబంధించి. అలాగే మనం కొంచెం ముందుకు వెళ్ళి కొలిది మనకి అలాగే ద్వాదశ లింగాల్ని మనం దర్శించుకుందాం. అలాగే మనకి గ్లాసుకి సంబంధించి శివలింగాలు చూస్తే మనకి చాలా ఎక్కువగా కనిపిస్తాయి. అవి కూడా మీకు చూపిస్తాను. మీకు అది దగ్గరలోనే ఉంటుంది మీకు. అంటే చూడండి, ఒక గ్లాస్లో చూస్తే ఎన్నో శివలింగాలు ఉంటాయి. అలాగే ఇటుపక్క చూస్తే ఇలా మంచి డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట అండి. అది కూడా మనం చూద్దాం. గ్లాసులో పెట్టిన శివలింగం మీకు అది కూడా చూపిస్తాను. చిన్న పాప ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తుందో చూడండి నిజంగా. ఓకే, డాన్స్ అనడం కంటే నాట్యం అని చెప్పొచ్చు.
మనం చూడండి ఎంత బాగా చేస్తుందో తను. ఇదంతా కూడా ముందు బ్రహ్మకుమారి అక్కయ్యలు ప్రాక్టీస్ చేయిస్తారన్నమాట అండి. చాలా బాగా ప్రతి సంవత్సరం కూడా చాలా సంతోషంగా చాలా ఆనందంగా సాగుతున్నాయండి శివరాత్రి మహోత్సవాలు. చాలా బాగా చేస్తారు. ఈ సంవత్సరం కూడా చాలా బాగా చేశారు సెట్టింగ్స్. తమ తమ పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ ప్రోగ్రామ్ అయిన తర్వాత తీసుకెళ్ళిపోవడం, అలాగే ఇంకా ప్రోగ్రామ్స్ ఉంటే కాసేపు కూర్చోవడం ఇలా చేస్తూ ఉంటారు అన్నమాట. అక్కడ పేరెంట్స్ ఉంటారు, అలాగే బ్రహ్మకుమారికి సంబంధించిన అక్కలు కూడా ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ప్రోగ్రామ్స్ చాలా బాగా చేస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ మనకి ఈ కార్యక్రమాలు 3 రోజుల పాటు సెట్టింగ్స్ ఉంటాయండి. శివరాత్రి అంటే శివరాత్రి రోజు నుంచి 3 రోజులు జరుగుతాయి అన్నమాట. అంటే ఎప్పుడైనా మనం ఈ 3 రోజుల్లో అంటే శివరాత్రి అంటే మనకి బుధవారం స్టార్ట్ అయింది కాబట్టి బుధవారం, లక్షవారం, శుక్రవారం వరకు కూడా ఈ సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. ప్రోగ్రామ్స్ ఏమి ఉండవు, జస్ట్ మనకి ఈ సెట్టింగ్స్, శివలింగం, ఈ కలసాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కావాలంటే ఈ 3 రోజుల్లో కూడా మనం ఎప్పుడైనా వెళ్ళి చూడవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు మనకి. ఈరోజు మనకి శివరాత్రి రోజున కంటే మనకి లక్షవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళినట్టయితే కనుక మనకి కొంచెం ఫ్రీగా ఉంటుంది అన్నమాట. అంత క్రౌడ్ ఉండదు. కాకపోతే ఈరోజు కూడా సెలవే కాబట్టి మనకి కొంచెం బిజీగానే ఉండొచ్చు. అయినా పర్లేదు, నిన్న అంత బిజీ ఉండదు అనుకోండి. వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. అంటే ఇక్కడ ప్రోగ్రామ్స్ ఏమీ ఉండవు కానీ సెట్టింగ్స్ అయితే కంటిన్యూగా ఉంటాయి. ఈరోజు సెలవు కాబట్టి ప్రోగ్రామ్స్ ఏమైనా పెట్టారా లేదనేది మనకు తెలియదు కాబట్టి ఓకే, వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. చూడండి చిన్న పాప ఎంత చక్కగా యాక్షన్ చేస్తుందో చూడండి. నిజంగా చాలా బాగా అనిపించింది. అంత చిన్న పాప అంత బాగా ఎక్స్ప్రెషన్స్ అలా చేయటం అనేది నిజంగా ఇప్పుడున్న కల్చర్లో డ్యాన్సులు అవి కాదండి. నిజంగా ఈ భరతనాట్యం అవి చూస్తే చాలా బాగుంటుంది అన్నమాట. అందులో చాలా రకాలు ఉంటాయి. కూచిపూడి, భరతనాట్యం, కథాకళి చాలా ఉంటాయి. మనకు కొంతవరకు తెలుసు కాబట్టి ఇప్పుడు తను చేసేది కూడా మనకి ఏ డ్యాన్స్ అనేది తెలియదు. చూస్తే మాత్రం చాలా బాగుంది. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఈ ముద్రలు పెట్టడం కానీ చాలా బాగా చేస్తుంది చిన్న అమ్మాయి, మనం చూడవచ్చు. నిజంగా ఆ వయసులో అలా చేయడం అనేది నిజంగా గ్రేట్ కదండి. నిజంగా అంటే మన పిల్లలకి హిందూ ధర్మంలో నిజంగా కూచిపూడి, కథాకళి ఇవన్నీ నేర్పిస్తే మంచిదండి. ఇప్పుడు ట్రెడిషన్ అంతా కూడా మనకి సినిమా పాటలు ఇవి కాదండి, మన సంస్కృతి అయితే కాదు. చూడండి తను ఎంత చక్కగా ముస్తాబయ్యి ఎంత బాగా చేస్తుందో చూడండి. నిజంగా చిన్న పాప అయినా సరే చేతులెత్తి దండం పెట్టే ఎంత చక్కగా ఉందో చూడండి. నిజంగా ఇదండి మన సంస్కృతి. అంతేగాని మనం వెస్ట్రన్ కల్చర్కి కనెక్ట్ అయిపోతున్నాం. కానీ పిల్లలకి చెప్పాల్సింది ఏంటంటే మెయిన్ ఇదేనండి. అసలు ఈ వీడియో తీయడానికి కూడా కారణం ఇదేనండి. ఎందుకంటే మనం పిల్లలకి చెప్పాలండి. ఇప్పటి నుంచి పిల్లలకి చెప్తేనే చిన్న వయసులో నుంచి వాళ్ళకి కూడా ఒక మంచి అభిప్రాయం అయితే ఉంటుందండి. ఇది కంపల్సరీగా పిల్లలకి చూపించాల్సిన విషయం. ఇక్కడ ఎలాంటి సినిమా పాటలు కానీ ఏమి ఉండదండి, అన్నీ సాంస్కృతికంగానే జరుగుతాయి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా అనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. నిజంగా బ్రహ్మకుమారి బిల్డింగ్ కొత్తగా కట్టారన్నమాట. గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలుగా జరుగుతున్నాయి ఇక్కడ ప్రోగ్రామ్స్. ఇదంతా కూడా సెంట్రల్ ఏసీ మనకి ఉంటుంది అన్నమాట అండి. ఎంతసేపు అయినా కూర్చోవచ్చు, ఎవరు ఏమంటారు. చక్కగా మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు. అక్కలు కూడా మంచిగా చెప్తారు, మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని చెప్తారు. అంటే బ్రహ్మకుమారి అనేది 2 వైపులా మనకి వినిపిస్తూ ఉంటుంది. ఓకే, మనకి ఏదైనా సరే మనకి మంచినే మనం తీసుకుందాం, చెడు వైపు మనం వెళ్ళటం ఎందుకు. ఈ బ్రహ్మకుమారికి సంబంధించి 2గాను చెప్తూ ఉంటారు మనకి. అందుకు కాబట్టి ఏంటంటే మనకి ఏది మంచో దాన్ని తీసుకోవాలి తప్ప మంచిని వదిలేసి చెడుని పట్టుకోవడం అనేది అనవసరం. ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి హిందూ ధర్మానికి సంబంధించి ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి కాబట్టి మంచినే మనం చూద్దాం, చెడుని పక్కన పెట్టేద్దాం. చెడునికి ఎట్ట రావాల్సిన పని లేదు. చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారో చూడండి ఇక్కడ. అలాగే ఎందుకంటే మనకి హిందూ ధర్మంగానే జరుగుతున్నాయి కాబట్టి మనం ఇంకా వేరే విషయాలకైతే వెళ్ళొచ్చు. చాలా జరుగుతున్నాయని చెప్పొచ్చు, అది ఎంతవరకు నిజమో తెలియదు. సరే, ఇక్కడ నుంచి మనం ద్వాదశ జ్యోతిర్లింగాలని మనం దర్శించుకుంటూ వెళ్దాం. చూడండి
సోమనాథుడు, శ్రీ సోమనాథుడు. అంటే మనకి ప్రతి ఎక్కడెక్కడ ఏ ఊర్లో ఏ శివలింగాలు ఉన్నాయి అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చూపిస్తారన్నమాట. అంటే ఏ గుడిలో ఏ శివలింగం అని చెప్పేసి. అలాగే ఇక్కడ అక్కలు కూడా మనకి ప్రతిదీ కూడా మనకి వివరిస్తూ ఉంటారన్నమాట అండి. మనకి మల్లికార్జునుడు ఆంధ్రప్రదేశ్ లాగా అన్నీ కూడా బ్యానర్లు వేసి, అలాగే ఏ శివలింగం ఏ గుడిలో ఉంది, ఏ ఊర్లో ఉంది అనేది అన్నీ కూడా మనకి డిస్ప్లే చేసి చూపిస్తూ ఉంటారు అన్నమాట అండి. ఇక్కడ చాలా బాగా చేశారు చూడండి, అలంకరణ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ సెట్టింగ్స్ అయితే చాలా బాగున్నాయండి మనకి. ఇక్కడ ఈ సంవత్సరం అయితే చాలా గ్రాండ్గా చేశారు. మనం ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రతి లింగాన్ని మనం దర్శించుకుంటూ ముందుకు వెళ్దాం. అలాగే ఏ ఊర్లో ఏ మనకి ఈ శివలింగం ఉందనేది కూడా పక్కన 3 వైపులా మీరు చూడొచ్చు. ఏ గుళ్ళో ఏ శివలింగం ఉంటుందో అది ఏ ఊర్లో ఉంటుంది అనేది కూడా డిస్ప్లే చేస్తున్నారు మనకి ఇక్కడ. చూడండి, మీకు ప్రతిదీ నేను డీటెయిల్గా చూపిస్తాను, మీరు చూడొచ్చు. శివరాత్రికి మంచి ఎక్స్పీరియన్స్ మాటండి మనకి. ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలని ఒకే చోట దర్శించుకోవచ్చు. మనకి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే గ్రాండ్గా చేస్తారండి మనకి ఇక్కడ. అంటే మనం ఎంతసేపు మంచి వైపే మనం ఆకర్షించబడాలి తప్ప చెడు వైపు వెళ్ళకూడదండి మనం. ఎందుకంటే ఉంటాయి, ఎంతవరకు నిజమనేది తెలియదు కాబట్టి మనం అన్ని మాటలని మనం గుడ్డిగా మనం నమ్మేయకుండా, మనకంటూ కొంత జ్ఞానం ఉంది కాబట్టి మనం ఏదైతే తీసుకోవాలో దాన్ని మాత్రమే తీసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. వైద్యనాథుడు, శ్రీ వైద్యనాథుడు. అలాగే మనకి ఏ ఊర్లో ఉందనేది కూడా మనకి ఇక్కడ పైన వేస్తారు చూడండి పేరు. ఎందుకంటే ఇక్కడ ఇంకా దర్శనాలు చేసుకునే వాళ్ళు అయ్యి ఉన్నారు కాబట్టి కొంచెం ఓకే అండి, వాళ్ళ పని వాళ్ళదే, మన పని మనదే. ఎందుకంటే మన వల్ల ఎవరు డిస్టర్బ్ అవ్వకూడదు కాబట్టి మ్యాక్సిమం మనకు వీడియో తీస్తాం కదా, మీరు పక్కకు ఉండండి అని అనకూడదు. వాళ్ళ ప్రైవసీ మనం పాడు చేయకూడదు కాబట్టి మనకు వీలైనంత మట్టికే మనం కవర్ చేసుకుంటూ వెళ్దాం. చూడండి, భీమశంకరుడు, డంకాని, డాకిని భీమేశ్వరుడు, శ్రీ భీమేశ్వరుడు. అలాగే ఆలయం ఎక్కడ ఉంది ఏంటనేది కూడా అక్కడ వివరిస్తారన్నమాట మనకి. చూడండి ఎంత చక్కగా ప్రతి లింగానికి అలంకరించారో చూడండి. కానీ మళ్ళీ ఇటువైపు మనం కూడా ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇటువైపు కూడా మన మన ద్వాదశ లింగాన్ని మనం దర్శించుకుందాం. నిజంగా ఇక్కడ మనం బ్రహ్మకుమారి బిల్డింగ్లోకి వెళ్ళిన తర్వాత ఒక రకమైన మంచి పీస్ఫుల్గా ఉంటుందండి మనకి. చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అక్కడ. ఎవ్వరు కూడా మనల్ని ఏమీ అనరు. ప్రతి వారు కూడా చక్కగా చాలా ప్రేమగా పలకరిస్తారు మనల్ని. చాలా చక్కగా వివరిస్తారు. ఏం అడిగినా సరే మనకు డౌట్లు క్లారిఫై చేస్తారు. చూడండి, అక్కల్ని కూడా చూపిస్తాను చూడండి. మీకు ఎప్పుడైనా సరే మనకి ఏ డౌట్ ఉన్నా సరే అక్కల్ని అడిగితే మనకి డౌట్లు అన్నీ తీరుస్తారండి. మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. కొన్ని టైమింగ్స్ అయితే ఉంటాయి కాబట్టి ఆ టైమింగ్స్లో మనం వెళ్ళినట్టయితే క్లాసులు జరుగుతుంటాయి కాబట్టి ఆ టైంలో మనకి కొంచెం అందుబాటులో ఉంటారే తప్ప క్లాసులు అయిన తర్వాత మనకి ఈ టైం అని చెప్తారు. ఆ టైంలో మనం అక్కలతో మాట్లాడుకోవచ్చు. ఎలాంటి సందేహాలన్నా సరే వాళ్ళు మనకి డౌట్లన్నీ క్లియరిఫై చేస్తారు. మనకి ఏది మంచో అదే తీసుకోవాలి తప్ప మనకి చెడు కోసం ఆలోచించి మంచిని వదిలేయకూడదు మనం. చూడండి, ఇక్కడ ఎంత లేకపోతే ఎంత బాగా మనకు జరుగుతాయి చెప్పండి. ఏంటంటే ఒకరే మనకు అందరూ నచ్చరు కదా. అందరూ మోడీ గారికి నచ్చరు కదా. అందరూ చిరంజీవి అందరికీ నచ్చడు. అలాగే మోడీ గారు కూడా అందరికీ నచ్చడు కదా. అలాగే ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళది ఉంటుంది. మనకి ఏది బట్టి మనకి చూసుకుని మనం జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. చూడండి, చిన్నపిల్లలు అందరూ కూడా ఎంత చక్కగా మనకి చేస్తున్నారో చూడండి. నాట్యం అయ్యి చాలా బాగా అద్భుతంగా ఉంది. అలాగే మనకి ఈ వైపు కూడా మనం లింగాలని మనం దర్శించుకుంటూ వెళ్దాం ముందుకి. చూడండి, అటువైపు కొన్ని శివలింగాలు ఉంటాయి, ఇటువైపు కొన్ని శివలింగాలు ఉంటాయి. ఇటువైపు నుంచి మళ్ళీ మనం స్టార్ట్ చేసుకుంటూ అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలని మనం సందర్శించుకుంటూ వెళ్దాం. ఈ లింగం ఎక్కడ ఉంది, ఈ లింగానికి సంబంధించి గుడి ఎలా ఉంటుంది, ఏ ఊర్లో ఉందనేది ప్రతిదీ కూడా మనకి చూపిస్తారండి బాగాన.
చూడండి ఇక్కడైతే మనకి కొంచెం సరిగ్గా ఆ పేర్లు అయితే కనిపించట్లేదు సర్పం అడ్డుగా ఉన్నప్పుడు కాబట్టి. అలాగే గుడికి వచ్చి సంబంధించి ఏ గుడి ఎక్కడ ఉంది, రామేశ్వరం దాన్ని ఎలా ప్రతిష్ఠించారు, ఇవన్నీ కూడా మనకి చూపిస్తున్నారు. చూడండి ఇక్కడ శ్రీ నాగేశ్వరుడు అని చెప్పేసి ఆ గుడి చూడండి, ఈ పక్కన గుడి, ఆ శివలింగం ఉండే గుడి. చాలా బాగా చేశారు కదండి మొత్తం అంతా కూడా వివరణ అంతా అనమాట. ఇంకో నాగేంద్రుడికి సంబంధించి గుజరాత్ అది ఎక్కడ ఉంది, అది ఎలా ప్రతిష్ఠించబడింది, ప్రతిదీ ఉంటుంది అన్నమాట. మీరు అవసరమైతే ఒకసారి వీడియో క్లిప్ని స్టాప్ చేసి మీరు విషయం అయితే చదువుకోవచ్చు. అలాగే శ్రీ విశ్వేశ్వరుడు, అలాగే పక్కన బ్యానర్ కనిపిస్తుంది అన్నమాట అండి. అది ఏ ఊర్లో ఉంది ఇక్కడ చూడండి, అక్కయ్య కూర్చున్నారు కదా, ఇక్కడ విశిష్టత మాట అండి. ఉత్తరప్రదేశ్ విశ్వనాథుడు. ఇలా కూడా ఇక్కడ చూడండి మనకి ఇలా ప్రతిదీ కూడా మనకి ఇన్ డీటెయిల్గా ఉంటుందండి, మనం చూసుకోవచ్చు. త్రయంబకేశ్వరుడు శ్రీ, అలాగే ఆ గుడి ఎలా ఉంటుంది, గుడి చిత్రం, అలాగే లోపల శివలింగాలు ఎలా ఉంటాయి. ఓకే అండి, దానికి సంబంధించిన మ్యాటర్ ఉంటుంది అన్నమాట అండి ఇక్కడ. అలాగే కేదార్నాథుడు, అలాగే పక్కన బ్యానరే ఉంటుంది. ప్రతిదీ కూడా విపులంగా ఉంటుందండి, మనం అన్నీ చూసుకోవచ్చు. ఈ శివరాత్రి నుంచి స్టార్ట్ అయ్యి 3 రోజులు జరుగుతాయండి మనకి ఇక్కడ కార్యక్రమాలు. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక, అంటే వేరే చోటకి తమ ఊర్లో కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా మనకి బుధవారం మహాశివరాత్రి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ ఊరిలో అభిషేకాలు చేయించుకోవటం, శివరాత్రి సందర్భంగా ఉండటం జరుగుతూ ఉంటుంది. లక్షవారం శుక్రవారం కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు అండి. ద్వాదశ జ్యోతిర్లింగాలని మిస్ అవ్వాల్సిన పని ఏమీ లేదు. ఈ 3 రోజులు కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. విఘ్నేశ్వరుడు, శ్రీ విఘ్నేశ్వరుడు చూడండి, ఆ గుడి అన్నీ కూడా మనకు చాలా బాగా చూపిస్తారండి ఇక్కడ ఇన్ డీటెయిల్గా. ఓకే అండి, ఇక్కడ అంతా కూడా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుందండి మనకి. వీలైతే కనుక లక్షవారం శుక్రవారం కూడా, బుధవారం మిస్ అయిన వాళ్ళు శుక్రవారం కూడా వెళ్ళి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మీకు ఇందాక చెప్పాను కదా, అద్దాలో నుంచి చూస్తే శివలింగం చాలా ఎక్కువగా కనిపిస్తాయి చూడండి. ఇప్పుడు మనకి కింద నుండి చూస్తే చూడండి ఎన్ని శివలింగాలు కనిపిస్తున్నాయి చూడండి. ఇటుపక్క చూస్తే చూడండి చాలా అద్భుతం కదా నిజంగా. అక్కడ అన్నయ్యలో ఉంటారన్నమాట అండి, అక్కడ చూపిస్తారనమాట ఎలా చూస్తే ఎలా కనిపిస్తుంది అనేది. నేను చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడైతే మన కెమెరా అడ్డుగా ఉంది, కవర్ అయితే అవ్వలేదు, కానీ మీకు ఇందాక చూపించినట్టుగా చూడండి చాలా అద్భుతంగా ఉంది ఇది. ఓకేనండి, చూశారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.